సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరేం పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి సార్, బొమ్మిరెడ్డి. బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి. నాన్నగారి పేరు? కోటిరెడ్డి అండి. కోటిరెడ్డి గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ మీరు ఈ రంగంలో? మేము ఈ రంగంలో వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి పైన ఉన్నామండి. 20 సంవత్సరాల నుంచి పైన ఉన్నారు. అంటే నేను ఇంత సైజు ఎద్దులు అయితే తోలలేదు. మేము అప్పుడు కొండ దగ్గర పెట్టినప్పుడు పళ్ళల్లో కొలతల లెక్కలో తోలాం. తోలితే అప్పుడు మేము మూడో సైజు ఎద్దులు తోలాం. 2 పందాలకు తీసాం. అప్పుడు మేము 4 అన్నదమ్ములు అందరం కలిసి ఉండేవాళ్ళం, కుటుంబం అంతా. మా నాన్నగారు అప్పుడు అందరం ఉన్నాం. ఉన్నప్పుడు కలిసి తోలేము. 2 పందాలు అప్పుడు సళ్ళగొళ్ళ ఇక్కడ కొండకాడ తోలి అప్పుడు పనులు చేస్తున్నాయి వ్యవసాయం, ఇంకా ఎరువు బళ్ళు కట్టాలి అది ఇది అని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు. ఆ 2 పందాలకు మాత్రం తీసాం. కొండ దగ్గర ఫస్ట్ తోలాం, సెకండ్ తోలాం మేము. అంటే నాన్నగారు టైంలో ఏమన్నా తోలేవారా? నాన్నగారు టైం లేవు. మీ టైం వచ్చి మా టైం వచ్చేసరికి అంటే ఎద్దులు ఉన్నాయి కానీ పందెపు ఎద్దులు మేపేవాళ్ళు కాదు, వ్యవసాయ ఎద్దులుగా. మీ టైం వచ్చేళ్ళకి మీ 4 అన్నదమ్ముల్లో ఎవరికి మక్కువ ఎద్దులు మేపాలి? ఇది నాకే. మీకే మక్కువ? సహకరించే వాళ్ళ మీ అన్నాళ్ళు? సహకరించేవాళ్ళు, 4 సహకరించేవాళ్ళు. నేను కొంచెం పెత్తనం చేసేవాడిని. అతను మా తమ్ముడు, మూడో తమ్ముడు. అయితే సహకరించేవాళ్ళు లేదు. కాకపోతే మా నాన్న ఖర్చు అయిద్దిరా, మనం తట్టుకోలేని అని చెప్పి ఆ 2 పందాలకి ఇంకా ఆపేసి ఇంకా పోలేదు. మొదటిసారి ఏ వయసులో, ఏ టైంలో? నాకప్పుడు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసులో? 19 సంవత్సరాలు. ఏదరంగడసలు మాకు పగ్గాలు తోలేవాడు. ఏదరంగడసలు? నేను తాడు తీసేవాడిని సైడ్ ఎద్దుని. ఆయన చూస్తే మాకు కొంచెం భయంగా ఉండేది, ఎందుకంటే మనిషి భయంకరంగా ఉంటాడు, బాగా కేక బాగా వేస్తాడు, గుడ్లు ఎర్రగాను. ఆయన చూస్తేనే మాకు భయం పుట్టేది. తక్కువ వయసు కదా, అది కాక ఏమని జరిగిద్దాం అని టెన్షన్ పడతా తీస్తుంటాం కదా. తక్కువ ఇదిలో ఉండేవాళ్ళమే. ఆ టైంలో మేము 2 పందాలు తోలాం. తోలిన తర్వాత మా నాన్నగారు ఇంకా మనం చాలా వద్దులేరా, ఇంకా ఎరువు బళ్ళు కట్టే టైం అయింది, తీసేసి మానుకుందాం అన్నాడు. ఇంక మానేసి అంతటితోటి ఆపేసి ఆ జతనే ఎద్దులు అమ్మేశారు. తర్వాత మేము మోటార్ ఫీల్డ్ లో ఉండి అందరం కలిసి ఉండగానే 2 బళ్ళు తీసుకున్నాం. అంటే మాకు అప్పట్లో ఊళ్ళో ట్రాక్టర్లు లేవు, లేకపోతే 2 బళ్ళు తీసుకొని 2 సంవత్సరాలు తిప్పాం. నేను ఒక ఆవును కొన్నాను. అది ఇంకా ఆపేసాం. ఆపేసిన తర్వాత నేను ఇంకా ఫీల్డ్ లో ఒక 4-5 సంవత్సరాలు తోలిన తర్వాత ఒక ఆవును కొన్నాను. ఆవును కొంటే ఆవుకి కోడదోడు పుట్టింది. కోడదోడు పుట్టిన తర్వాత ఏటి అవతలకి వెళ్ళి మా చుట్టాల దగ్గరే తోటరావులపాడు ఆయన స్వామి అంటారు. ఆయన పేరు వెంకటేశ్వరరెడ్డి. చింతలపాడు స్వామి? తోటరావులపాడు స్వామి. తోటరావులపాడులోనే స్వామి అంటారు. అంటే రెడ్లు మా వాళ్ళే. అయితే మా ఊరు బంధువులే. ఆయన దగ్గర ఒక జాతి దాన్ని కోడదోడన కొనుక్కొచ్చి మా దాని మట్టుకి దాన్ని బాగా అలవాటు చేసి కొంచెం బండ బేట వేసి ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత బాగానే ఉండే ఎద్దులు, మంచి సైజు, బాగా హెవీ సైజు. అప్పుడు పళ్ళల్లోనే 58 పైన ఉన్నాయి, 58, 59 పళ్ళల్లో. అప్పట్లో పళ్ళల్లో అంటే మేము ఫస్ట్ పందెం తీసింది కారంపొడి తీస్తే మేము స్కూల్లో అప్పుడు 20 జాతుల దాకా కట్టేశారు. 20 జాతుల దాకా కట్టేస్తే మా ఎద్దులు బాగుండు, ఇవన్నీ 4 పళ్ళ ఎద్దులు పెట్టుకుంది అని చెప్పి అన్నారు. అట్లా మేపాను, ప్రాక్టీస్ కూడా బాగా పెట్టాను. కానీ ఏం జరిగిందంటే మాకు డ్రైవర్లు సైడ్ తోలేవాళ్ళను గొలుసేసి మడిసి కరెక్ట్గా లేక ఆ రోజు నాకు ప్లేస్ లేదు. పూర్వం ఇచ్చాను, 4 తడాలు గొలుసు జారిపోయింది. జనం తిడతానే ఉండాలి, అసలు ఎందుకు వచ్చారు మీరు పందానికి? అసలు అంటే రాయి చిన్నది, మా ఎద్దులు గుది బండలాగుంది. అసలు 4 అంగలు 200 కోట్లు, 4 అంగలు అది చేస్తే అదరికి వెళ్ళిపోతున్నాయి. 4 తడాలు గొలుసు జారిపోయిన తర్వాత ఇంకా ఒక నిమిషం 50 సెకండ్ టైం ఉందన్నాక ఇంకా నేను వదిలేశారా? ఇంకా వేస్ట్, ఎందుకు ప్లేస్ లేకుండా ఎందుకులే ఇంక తోలుకోవటం. ఇన్ని తడాలు గొలుసు జారిపోయిన తర్వాత అంటే అందరూ నేను డబ్బులు ఇచ్చి తోలేవాళ్ళు కాదు, అందరు స్నేహితులు ఒక ఇదిలాగా వచ్చేవాళ్ళు నా వెనకెడితే. ఎవరిని మనం తీసేయలేక అప్పుడు పెట్టుకున్నాం. కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఫీల్ అవుతారు, ఇంటి దగ్గర బేటాలు వేసి మళ్ళీ అక్కడికి పోయేసరికి వాళ్ళని పెట్టారని చెప్పి ఫీల్ అవుతారని చెప్పి నేను వాళ్ళనే పెట్టాను. అతను కుదరక మనం ఆ రోజు ప్లేస్ లేకుండా ఇంటికి వచ్చాం. తర్వాత చూశారు కదా జనం అందరూ,
ఎద్దులు బాగా సైజులు ఉండే బాగానే తీరీలు బాగున్నాయి అని చెప్పి ఎల్లం సాంబశివరావును విశ్వేశ్వరరావు ఇద్దరు వచ్చారు. వస్తే నేను బేరం చెప్పాంగటెడ్డి అమ్ముతావు అంటే అమ్ముతానన్నా అన్న. ఏం చెప్తున్నావు అంటే నేను 350 అయితే ఇస్తానన్నా అన్న. ఆ రేటు కాదు చెప్పాంగటెడ్డి అన్నాడు విశ్వేశ్వరరావు. అట చేసే స్టేజ్ 3,02,000కి అమ్మాను. ఎప్పుడు? అప్పుడే. ఏ సంవత్సరం అయ్యింది సుమారు? అంటే సుమారు వచ్చేసరికి మనకి 2017 కానీ 16 కానీ. 2017-16లో. అయితే ఇంకేం జరిగిందంటే సరేనని చెప్పి 3,02,000కి బేరం కుదిరింది అవతలకి వెళ్ళి. ఇంకా కుదిరిన తర్వాత ఆయన డబ్బులు అకౌంట్లో కొడతానన్నాడు. అప్పుడు 500 నోట్లు, అది ఏ సంవత్సరం మరి మీకు మోడీ కొత్తగా 500 అయితే అట్లా అయితే అట్టన్నా నేను కొద్దిని నీ అకౌంట్లో వేస్తాయి, వారానికి 4,000-5,000 తీసుకుని నాకు దేనికి ఉపయోగపడవన్నా, ఒక అప్పుకి దేనికైనా పెట్టుబడి పెట్టుకోవాలన్నా చేతికి ఇచ్చి తేలకాలండి అన్న. అంటే ఇప్పుడు 3 లక్షల అకౌంట్లో నుంచి కదిలిస్తే వాళ్ళకి ట్యాక్సీ వాళ్ళు ఇచ్చేస్తారు వెంకటరెడ్డి, అట్లా కాదులే సగం ఇచ్చి సగం ఏదో ఒకటి చేద్దాం, నా అకౌంట్లో కొన్ని కొట్టించుకుంటానని చెప్పి అని అన్నాడు విశ్వేశ్వరరావు. సరేనని చెప్పి ఇంకా అనుకున్నా. సరే గురువారం వస్తాంలే అని వెళ్ళారు. మంగళవారం బేరం అయిన వచ్చే గురువారం వస్తామని చెప్పి వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా వాళ్ళు మంగళవారం బేరం అయింది కదా, బుధ గురు అంటే 3వ రోజు 4వ రోజు నేను అక్కడ బావి మీద కూర్చొని మొహం కడుక్కుంటున్నా. ఎద్దులు ఇక్కడ కట్టేశా. అది నా కళ్ళు చూస్తా నెయ్యిరేస్తుంది. నేను వాళ్ళు అన్నారు పళ్ళు ఇప్పుడు అలా 6 నెలలు దాకా 4 నెలల దాకా పళ్ళు వేయవలే అని. అది ఏం జరిగిందంటే సందు కానొస్తుంది. ఏందా సందు కానొస్తుంది అని చెప్పి నేను మొహం కడుక్కునేవాడిని. ఎద్దు దగ్గరకు వచ్చి చూస్తే పన్ను ఊడేసింది, జత పళ్ళు వేసింది. బా నేను కొద్దిని ఇది నా కంపెనీలు ముంచింది, ఇక 4 రోజులు ఆగి నడితే వెళ్ళిపోయేది అని చెప్పి అని అనుకున్నాను. సరే ఇంక విశ్వేశ్వరరావు ఫోన్ చేసి ఇట్లా జరిగిందన్న, ఎద్దు పన్ను వదిలేసింది అంటే, మరి వదిలేస్తే వెంకటరెడ్డి అట్టా అని అన్నాడు. సరే మీ ఇష్టం అన్న, చేసేదే ఉంది మరి అని చెప్పి అన్న. నేను మేపే ఆగకుండా తగ్గకుండా మేపుతానే ఉన్నాను, బేటాలు వేస్తుంటే ఏం జరిగిందంటే కొంచెం జాతి ఉండే కొన్ని పళ్ళల్లో బాగానే నడిచింది, కానీ జత పళ్ళుకి వచ్చేసరికి ఎద్దు తూకం అయిపోయి నడవక నేను ఫస్ట్ పందెం దొడ్లేరు తీసా. అక్కడ 3,032 పందెం అయితే మేము 2,700 ఎదవలేం, అక్కడ ప్లేస్ లేదు. ఏలుపూరు తీసా, అక్కడ ప్లేస్ లేదు, అక్కడ కూడా 2,800 తోలాం. గణపారం తీశాను, గణపారం తీసినా కూడా అక్కడ 2,700, 2,800, 23,000 అనే తోలాం. తోలిన తర్వాత ఇంకా నాకు అనిపించింది ఇంకా ఇక్కడ బేటాల్లో నడిచినంత పందెంలో నడవట్లేదు, నడవకపోతే ఇంకా ఇది ఉపయోగపడుతుంది మనకని అని చెప్పి ఖర్చులు దండగా తీయటం, పోయినప్పుడల్లా 5,000, 6,000 అనవసరంగా తీయటం అని చెప్పి నాకు అనిపించి ఇంకా ఒకరోజు గురువారం తెల్లారుదాను 3 ఆటో పిలిపించి సంతకెత్తేసి వ్యవసాయం వాళ్ళకి అమ్మేసా 52,000కి. అమ్మితే మా వాళ్ళు అడిగితే కోడెదిరా అంటే బేటాకు తోలేలే రసాటకు అని చెప్పాను. 2 రోజుల దాకా కోడ రాలేదు ఏంద్రా అంటే, తర్వాత నేను అక్కడ కొత్త మల్లారెడ్డిగూడెం గుళ్ళపాడు మండ దాటిన తర్వాత గుళ్ళపాడు అనింది లోపలికి, కొత్త మల్లారెడ్డి గూడెం పోయే దారిలో గుళ్ళపాటిలో ఒకదాన్ని తెచ్చాను. మా దాని జాతకు ఒకదాన్ని తెస్తే ఇంకా అది ఆ రోజు 1,50,000 పెట్టుకున్నా. నేను 1,50,000 పెట్టి నేను అనివిరెడ్డి బాబాయ్ పోయి చూసాం, కొన్నా. ఇంకా తోలకొచ్చిన తర్వాత బేటాలు అవి బాగా వేసాం, మేపాను. నా దగ్గర 2 నెలలు మేసి నాకు బాగా స్టడీ అయింది. బేటాలు వేస్తుంటే చూసేవాళ్ళు కూడా పర్లేదురా, బోర్డులో ఉంటావు ఏదో బోర్డులో అనే విధానంగా మాట్లాడారు. బాగానే దించుతాం అని అనుకున్నాం.
తర్వాత ఏం జరిగిందంటే అది వచ్చిన తర్వాత మాది ఒకరోజు మా పిల్లగాడు స్కూల్కి వెళ్ళకుండా వచ్చాడు. నేను టైర్ వేస్తా కాలువ దగ్గరికి వెళ్తే టైర్ వేసి కాలువలో దిగేటప్పుడు మాకు కాలువ దగ్గర ర్యాంప్ ఉందిలే, కడుక్కోవటానికి బాగుంటది. అయితే అక్కడ కాలువ దగ్గర ర్యాంప్ ఉంటే ర్యాంప్ లో దిగిన తర్వాత అరే నోరు కడుగురా ముందు అన్న. నాన్న ఇది త్వరగానే వస్తుందా నాన్న అని అన్నాడు. మాకు అట్లా ఏది కలవాలి అసలు. త్వరగా వస్తుంది నాన్న అంటే త్వరేంద్ర అని నేను ముందుకెళ్తే అది మాది పొన్ను వదిలేసింది. అది 4కి వెళ్ళిపోయింది. 4కి వెళ్ళిపోయింది అని చెప్పి ఏం చేయాలరా కలవట్లేదే అమ్మ. నేను చిన్న రైతుని, అప్పుడు ఏరుబడి నేను ఒంటరిగాడిని, వాళ్ళు ఎవరు అనుకున్నాము. ఇంకా ఏందబ్బా కలవట్లేదే అని చెప్పి అనుకున్నాను. ఇంకా నేను మేపాను. మేపితే 4 పళ్ళలో అది జతలో ఉండగానే 4 పళ్ళలో మేళ చెరువు పెట్టాను. మేళ చెరువు పెడితే అక్కడ సెకండ్ తోలారా? ఇది జతపల్లిలో ఒకటి ఉండి 4 పళ్ళలో ఒకటి ఉంది, సెకండ్ తోలాం. రామలక్ష్మపురం శ్రీనివాసరెడ్డి ఫస్ట్, మాయ సెకండ్. ఆ రోజు తోలాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ గుళ్ళపాటిలో తెచ్చింది 3:20కి బేరం, దమ్మాలపాటి వాళ్ళకి, కొండల వాళ్ళకి, సిరిగిరి కొండల వాళ్ళకి బేరం. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక పని చూసిన తర్వాత వాళ్ళకి వెళ్తాము అని చెప్పి అన్నారు. తోలకి వెళ్దాం అనే ఆలోచనగా భయాన్ని 5,000 భయాన్ని ఇచ్చారు. ఈ పని రేపు మాచర్ల పందానికి పెడతా కదా, పందాం ఆడ చూస్తే అటు నుంచి తోలకి వెళ్తానే అని అన్నారు. తర్వాత ఏం జరిగిందంటే మాకు ఇంట్లో పరిస్థితి ఏదో బాగాలేక మాచర్లు పెట్టాల ఆ రోజు. తర్వాత దొండపాడు పెట్టాను. దొండపాడు పెడితే మాకు అక్కడ దొండపాటులో తేడా జరిగేద్దు, ఆరోగ్యం బాగలేక మా ఇంటి దానికి మాకు ప్లేస్ లేదు. ప్లేస్ లేక ఇంక వాళ్ళు తోలపాల మానుకున్నారు. తర్వాత అట్నే ఇంకా తిరిగాను. ఒక సాటకు పోతే ఇంకో సాటకి ఎక్కడికో పెట్టాను, అక్కడ ప్లేస్ లేదు. ప్లేస్ లేకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అది 4కి వచ్చింది. అది 4కి వచ్చేసరికి ఇది 6కి పోయే టైం అయింది. మధ్యలో గ్యాప్ వచ్చింది. అది 6కి పోయే టైం అయ్యేసరికి ఇంకా పోయిన తర్వాత లోపల పొన్ను మొలిచింది. మరి ఆడికి పోయి నాకు అబ్జెక్షన్ పెడతారులే. నేను ఇంకా 4 పళ్ళల్లోనే పొత్తేసి ఫస్ట్ పన్ను అక్కడ రంటాల రామకృష్ణ అని, రంతాల రామకృష్ణ తెలుసుగా, రామకృష్ణ దాని అమ్మటి కందిపాడు పొత్తు పెట్టాను. కందిపాడు పొత్తు పెడితే అక్కడ కూడా సెకండ్ లో పడ్డాం మేము. ఆ చల్లగొండ అంజిరెడ్డి ఫస్ట్, మా సెకండ్. ఇంకా తర్వాత బాగానే ఉండే పెడదామని అనుకున్న తర్వాత మళ్ళీ మాకు నెక్స్ట్ పందానికి వచ్చేసరికి ఎద్దు లేదు. ఎందుకంటే ఈ నరసింహ దాన్ని చూసి ఇదను ఎర్రగొంటపాడిది వెంగళరెడ్డి వాళ్ళది అప్పుడు పళ్ళల్లో తోలుతున్నారు, అది అయితే బాగుంటాయి అని చెప్పి రామకృష్ణ అని వాళ్ళకి పొత్తు పెట్టించి అక్కడికి తీసుకెళ్ళాడు. నాకు ఎద్దు లేదు. తర్వాత నేను మళ్ళీ మాగులూరు, పాత మాగులూరు రాడ్ అని తెలిసే ఉంటుంది నీకు, తెలియదు నాయుళ్ళు కుర్రాడు, అతను దాని బట్టి పెట్టాను. పెడితే అక్కడ ఈ ఇనిమెట్లలో పెడితే అక్కడ 3వ ప్లేస్ తోలాం. 3వ ప్లేస్ తోలిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇండిమేళ పెట్టాం. ఇండిమేళలో అక్కడ కోటేసి మమ్మల్ని దాటగొట్టాడు. మేము 4లో పడ్డాం. 4లో పడ్డాం. ఆ రోజు వాళ్ళది కొంచెం తగ్గించుకొని నడిచింది. 4లో పడ్డాం. ఇదైతే బాగుంది. ఇంక మాది కొంచెం పని కూడా కొంచెం తగ్గించుకుంటాను. జత మీద పోతే దానికి దీనికి 6లో పెడితేనేమో చాలదు ఏందని చెప్పి దాన్ని ఆపి ఇంక దీన్నే తోలాను. ఇంకో పందానికి దేని జతన వేసాం. తర్వాత ఇంక మా దాన్ని దీని జత కొందామని చెప్పి మా దాన్ని అమ్మేశా. అమ్మేస్తే 90,000 అమ్మేసి దీనికంతా కొందాలి అనుకుంటే మా ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏంద్రాను చాలా బారుపోతున్నావు, వద్దు కొద్దోడి అని చెప్పి అది ఇంకా అంటే సరే ఆలోచిద్దామని అని చెప్పి మెలకుండా ఉంటే ఇంకా అంతలోకి మాకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చేసరికి బాగా మేము మొక్కజొన్న బాగా దిట్టంగా వేసి ట్రాక్టర్లు ఉండే వాటి దాన్ని పట్టించుకోపోయేసరికి ఎద్దు సింగిల్ ఎద్దు ఉంది కదా, బేటాలు లేక కడిగేది లేక దానాలు బోనాలు లేక ఎద్దు కొంచెం నుసిరు వచ్చి పాడైపోయింది. ఇంకా దాన్ని కూడా తీసేసిన తర్వాత ఇంక పెద్ద తీస్తారు అట్లా దూళ్ళ తెచ్చుకోవటం అమ్మటం అట్లా చేశా. నేను ఇంకా తర్వాత మొన్న దూళ్ళ తోటపాయల పళ్ళకి ఇచ్చి ఒక జతని ఇచ్చాను.
తోటపాలపాళ్ళకి మొన్న పళ్ళల్లో బాగా తోలారు. పౌడి మరి తోటాను మాది, అది నాదే. మీదేనా? 3 లక్షలకి ఇచ్చా నేను. అది బాగా తోలింది 2 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఒకదాన్నేమో ధూళి మేపి అమ్మేస్తున్నా నేను. ఒకదాన్నేమో ఎర్రబాలెం వెంకటేష్, ఎర్రబాలెం ఖమ్మం దగ్గర ఎర్రబాలెం, అప్పుడు జతపళ్ళ ఫస్ట్లు తోలిందిగా, రైట్ది నాదే. రైట్ మీదేనా? ఆ సంవత్సరం వల్ల, 1 సంవత్సరం వల్ల ఫస్ట్లు అది తోలింది ఎక్కడికి పోయినా, అది నాదే. అంటే సన్నకారు రైతు కష్టాలు అయితే ఫెయిల్యూర్ ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా అది అవును. అసలు అది ఏంటంటే మరి మన స్తోమత అదే ఒంటరి గాళ్ళు అయితే వచ్చినప్పుడు అది జతపళ్ళు పాలపళ్ళు ఎప్పుడు బేరమైతే అప్పుడు అమ్ముకోవటం అట్లా చేసేవాడిని. పనే కదా. కాకపోతే ఏంటంటే ఇంకా అమ్ముకుంటా ఒకదాన్ని ఏమో అక్కడ కొత్త వాడరేవు ఇచ్చాను. కొత్త వాడరేవు మొన్నటి దాకా వచ్చినాయి. కొత్త వాడరేవు జతపళ్ళు 4 పళ్ళు 6 దాకా తోలారు, గుర్తుందో లేదో. దాన్ని కూడా ఇచ్చాను నేను. 2-3 సంవత్సరాల్లో 7-8 పళ్ళు ఇచ్చాను, తోలిని బాగానే, దేశం మీద బాగా తోలిని. తర్వాత ఏం జరిగిందంటే మొన్న ఈ మధ్య కూడా జతపళ్ళు ఒకదాన్ని తోటరావుల పాడు ఇచ్చాను. సైజు బాగా 60 ఉంటుంది. తోటరావుల పాడు వీటిని కొన్న ముందు ఏం జరుగుతుందంటే నేను దాని చేత కొందామని చెప్పి అనుకున్నాను. అనుకునేసరికి వీళ్ళు దబక్కన అమ్ముతానంటాం, వీళ్ళు ఇంకా మనం తోలినే కదా. ఈ పళ్ళల్లో అంటే మెయిన్ ప్లేసులకు రాలేకపోయాం, కానీ ఎద్దులు నలగలేదు కదా. ఇప్పుడు 4-5 ప్లేసులు 6లో కూడా పడ్డాం. దాని గురించి మనం చెప్పుకునేది వీడియోలు ఉంటాయి, అలా కొత్తగా చెప్పేది కాదు ఎక్కడికి పోయినా. అయితే ఇంకా అట్లా ఉండాలి. అయితే 4 పళ్ళల్లో నలిపిన ఎద్దు ఏమవుతుందంటే పైకి వచ్చేసరికి ఎద్దు నిలబట్టల, మన ఎద్దులు పళ్ళల్లో నలపల. ఎద్దులు పైకి పోయేసరికి నడుస్తాయి అనే ఆలోచనతో ఏదైనా కొంచెం ఎద్దులు మేపుకుంటే స్టడీ అయితే ఏదైనా ఉపయోగపడతాయేమో అనే ఆలోచనతో నేను ఇంకోటి మీరు తోలినాయి కాబట్టి అంటే నడకైతే కొంచెం తగ్గించుకొని నడుస్తాయి, కానీ ఎద్దులు ఏది ఆగటం కానీ బిట్లు వదిలేయటం కానీ అసలు వాటికి తెలియదు. నడకైతే కొంచెం తగ్గించుకొని నడుస్తాయి. అది పైకి పోయే కొంది ఉపయోగపడతాయిలే, ఎద్దులు సైజులు ఉన్నాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటే ఏదైనా మనం మన ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో నేను అనివిరెడ్డి గారు అమ్ముతుంటే తీసుకున్నాను. ఆయన అమ్ముతే తోలేవాడిని నేను. తీసుకుని దాన్ని 7 లక్షలకు బేరం, అసలు వినకొండ వాళ్ళకి నరసింహ బేరం చేశాడు. 7.5కి బేరం చేస్తే ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఇచ్చేయమని చెప్పి బ్రహ్మాడి బాబాయ్ తోటి అన్నా, పొలాలు కొందామని మేము పర్వట వెళ్ళాం ఇద్దరం. నరసింహ ఏంది బాబాయ్ 7 అయితే తోలపోతారంట అని చెప్పి అంటే, సరే ఇప్పుడు 8 అయితే తోలపోమ్మనని ఆయన అన్నాడు. 7 అంటున్నారు వాళ్ళు అన్నారు, 10 చెప్పాడు. దానికాడ అట్లా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు దాన్ని కొన్నారు, అదే నందికొందాన్ని జాతి దాన్ని కొన్న తర్వాత దీన్ని ఏం చేశారంటే లింగే దాని అమ్మటి పెట్టారు. పొత్తు తెలంగాణ తక్కిలపాడు లింగే దాని అమ్మటి. ఆ రోజు నేను పోలా, దీన్ని వల్ల మార్చొద్దన్నా నేను. వల్ల మార్చొద్దంటే ఆయన ఏం చేశాడంటే ఇది రైట్ది అయితే లెఫ్ట్ వేసాడు. లెఫ్ట్ వేస్తే ఇదేం చేసిద్దంటే లెఫ్ట్ వేసినప్పుడు తోలిద్ది బాగా భుజం తీరి బాగా పెట్టుకుంటది. కానీ ఎప్పుడు కాడి కింద వేసిద్దు దబక్కన అటు సైడ్ అటు వెళ్దాం అనే ఆలోచనగా ఉంటది. అట్లా ఉంటే అక్కడ పోయిన తర్వాత మరి ఒకసారి అట్లా జరిగిందంట. అది విడెద్దులు కదా, 2 దేనికి శుద్ధిగలకు అక్కడ ప్లేస్ లేకుండా ఇచ్చారు. తర్వాత ఒక పందెం మళ్ళీ తిమ్మాపురం దాన్ని అమ్మటేశారు. తిమ్మాపురం దాన్ని అమ్మటేస్తే ఆ రోజు 4వ ప్లేస్ ఇక్కడ అన్నబొట్టారుపాలెం. ఆ రోజు కూడా ఏం జరిగిందంటే మేము 3లో కానీ 2లో కానీ పడాల. ఏం జరిగిందంటే ఆ రోజు రైట్ వేద్దాం బాబాయ్ అన్నా నేను. కాదురా లెఫ్ట్ వేయాల్సిందే, రైట్ మాత్రం వేసే పని లేదు, దాన్ని లెఫ్ట్ వేయాల్సిందే అన్నాడు. వాళ్ళు మీ ఇష్టం ఎటైనా వేసుకోండి అన్నారు. ఎద్దు ఏమైందంటే రైట్ వేస్తే బాగుంటుంది, బాగా నడిచిద్ది, బాగుంటుంది. లెఫ్ట్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఏం చేసిద్దంటే భుజం తేడా వచ్చింది కదా, టైం అయిపోయింది. ఎప్పుడు తిరిగిద్దో ఒక్కోసారి అట్లా తిరిగిద్ది. తిరిగితే ఇంకా ఆ రోజు ఏం జరిగిందంటే అట్నే తిరిగింది. తిరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ కంచె అడ్డం వచ్చింది. నేను తిరిగి రావడానికి నేనే సైడ్ తోలుతున్నా, వాళ్ళ ఎద్దుని తోలుకుంటున్నారు, దీన్ని నేను తోలుతున్నా. సైడ్ ఎద్దు పోయి కంచె అనుకుంది, నేను తిరిగి దబక్కని నుంచి పోవైతే కాల
తిరిగి రావాలి అనేసరికి ఆయన ఏం చేశాడంటే అట్లా జరిగింది కదా, వాడు ఫస్ట్ రైట్ వేయమన్నాడు, నేను లెఫ్ట్ వేసేసరికి అట్లా కావాలని ఇది చేశాడు అని చెప్పి అనిరెడ్డి బాబా అది అన్నాడు. అంటే నోరు లేని గొడ్డు మీద అబద్ధం అడగద్దు బాబా, అది తప్పు. ఎవరిదైనా ఒకటి వీడియో చూసుకో కానొస్తుంది, నేను కంచా అనుకుంది ఎద్దుపోయి నేను తిరిగి రావాలి కాలేదు అని చెప్పంటే వాళ్ళ తమ్ముడు బ్రహ్మారెడ్డి ఉన్నాడుగా, ఆయన మాటలకి ఏముంది లేరా పట్టించుకోగా నువ్వు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను, మీరు నాకు ఎప్పుడు ₹1 ఇచ్చారు కదా, దూరం పోయినా ఏది చేసినా నేను వస్తున్నాను అని చెప్పి నేను అని బాధపడ్డాను. బ్రహ్మారెడ్డి గారు ఊరకనే అసలు నేను ₹1 తీసుకుని వాళ్ళ దగ్గర, కావాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకో, ఎన్ని పందాలు తోలినా సరే నేను ఊరకనే వెళ్ళాను. ఎవరైనా సరే నేను శాగంటూరుపాలెం బ్రహ్మని 2 సంవత్సరాలు తోలాను, ₹1 తీసుకోను. అబ్బూరు బలరాం ఒక 2 సంవత్సరాలు తోలాను, ఎవరు అసలు ఛార్జీలు కూడా తీసుకోను. ఏదో నాకు భయం ఉంది, వెళ్తాను భ్రమ తీర్చుకోవాలని వెళ్తా అంతటికే గానీ నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎరగను అసలు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే దీన్ని తెచ్చిన తర్వాత ఇంకా దాన్ని రైట్ వేసారు, దీన్ని లెఫ్ట్ వేసారు. ఇంకా తీస్తే ప్లేసులు 4-5 ప్లేసుల్లో వస్తున్నాయి కానీ మెయిన్ ప్లేస్కి అయితే పోలా. అక్కడ కావాలా సెకండ్ తోలా, అక్కడ కానాల వెంకటరెడ్డి ఫస్ట్ అను, మాది సెకండ్. మా మేళ్ళ చెరు 6వ ప్లేస్ తోలాం, 6వ ప్లేస్ తోలి. ఇంకా అతనే ఇంటికి వచ్చేటప్పుడు ఇది నక్కగూడెం కాదు, అవతల నక్కగూడెం పక్కన చింత్రియాల రోడ్డు అమ్మటి కోర్టులో అటు పక్క పెట్టారు. పెడితే అక్కడ కానాల వెంకటరెడ్డి ఫస్ట్, జతలు తక్కువ 6 జతలే వచ్చినాయి. కానాల వెంకటరెడ్డి ఫస్ట్, మేము సెకండ్ తోలా. సరే, అనిమిరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. అనిమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అనిమిరెడ్డి గారు అంటే అనిమిరెడ్డి గారు బాగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎద్దుని గుంటూరు ఆంజనేయులు గారికి ఇచ్చారు, ఒక ఎద్దునే అప్పుడు వాళ్ళకి అది ముత్తాయపాలెం వెంకటేశ్వరరావుకి వాళ్ళకి ఇచ్చేసారు. ఆ జతను మాత్రం వాళ్ళు బాగా 2 సంవత్సరాలు 4 పళ్ళ కాడి నుంచి 6 పళ్ళ దాకా బాగా తోలారు. ఎటుపోయినా ఫస్ట్ చక్రవర్తి ఫస్ట్ ఉండేవాడు, వీళ్ళు సెకండ్ లో ఉండేవాళ్ళు. 4-5 పందాలు తోలిన తర్వాత 4 పందాలు 3వ పందాలు చక్రవర్తి ఇది పళ్ళు కలిపేసినాయి, అదే రుద్రాభద్ర. అవి కలిపిన తర్వాత వీళ్ళు ఇంకా ఆడిపోయినా వీళ్ళు ఫస్ట్. ఎద్దుని మొన్నటి వరకు కూడా అది ఎంతమంది కొని ఎవరు కొన్నా సరే పలానా లంకెల కూరపాడు ఎద్దని అంటారుగా. మరి అయితే బాగా నడిచే ఎద్దుల సైజులు బాగుండేవి, బాగా తోలిని, ఎక్కడ పోయినా ఫస్ట్ తోలిని. అక్కడ బాగానే తోలారు వాళ్ళు. అప్పుడు వెంకటరామరెడ్డి డ్రైవర్ గా ఉండేవాడు. నేను కొన్ని పందాలకు సైడ్ పోయాను కానీ వాటికి కొన్ని అన్నిటికి పోలా వాటికి. తర్వాత అమ్మిన తర్వాత మళ్ళీ మధ్యలో దాన్ని మెట్లపల్లి వాళ్ళకి ఇచ్చారు, ఒక దాన్ని తెచ్చారు. అవి తోలుతుంటేనే మేళ్ళ చెరువు దాన్ని తెచ్చి అవి తోలుతుంటేనే మెట్ల కొద్ది దాన్ని అటు తోలకొచ్చారు పరమడు పోయి. వాళ్ళిద్దరు అమ్మటి ఇది కొంచెం తక్కువగా ఉందని చెప్పి మెట్లపల్లి వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే అది మెట్లపల్లి వాళ్ళ కాడి నుంచి వాళ్ళు రాంకోట వాళ్ళు కొన్నారు, నెల్లూరు రాంకోట వాళ్ళు. నెల్లూరు రాంకోట వాళ్ళు కొని వాళ్ళు ఇంక అడిగిపోయినా ఫస్ట్ తోలేరు బాగా. దాన్ని తోలిన తర్వాత సరే వాళ్ళకి అది ఇది ఉంది, అప్పుడు కంట్లో వాళ్ళ ఎద్దులు అమ్మటాయి, ఇవి బాగా హెవీ సైజులు వీళ్ళు అనిమిరెడ్డి వాళ్ళు అప్పుడు పళ్ళలో తోలేటప్పుడు. తర్వాత ఇంక పళ్ళు కలిపిన తర్వాత నువ్వు కేటగిరీ బాగా అని పత్తిపాడు పెట్టారు పందెం, నువ్వు కేటగిరీ అని. అంటే స్టార్టింగ్ ఆ పందెం ఒకటే పెట్టింది నువ్వు కేటగిరీ. అప్పట్లో మామూలుగా పళ్ళు కలిపిన వాటికి అంటే ఇంకా పెడితే ఆ పందెంలో పెట్టారు. చక్రవర్తి ఫస్ట్ తోలాడు, వీళ్ళు సెకండ్ తోలారు. ఇంకా ఆ పందెం నుంచి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ తీలేదు. తర్వాత బేరం అయిన ఎద్దులు ఇంకా దాన్ని ఒకదాన్ని 6:20కు ఒకదాన్ని 6కు అమ్మేశారు వాళ్ళు. అమ్మేసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ పోయింది వాళ్ళకి కూడా. గ్యాప్ పోయిన తర్వాత వాళ్ళ జతని పౌడి మరిలో కొనుక్కొచ్చారు. సరే, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అనిమిరెడ్డి గారు గురించి అనిమిరెడ్డి గారి గురించి ఏముంది, అనిమిరెడ్డి గారు ఎద్దులు మేపడంలో మంచి హైలైట్ గా బాగానే మేపేవాళ్ళు. వాళ్ళు చివరి దాకా కూడా మేపారు. చివరి దాకా కూడా మొన్నటిది మా జాతి ఇచ్చిన దాకా కూడా బాగానే మేపాడు. బాగానే ఆయనకి కొంచెం కాలు దెబ్బ తగిలిన తర్వాత ఇంకా తీసేద్దాం అని అనుకున్నారు. ఎన్నాదేవి జత కూడా తీసుకోవాలన్నారంట. తీసుకోవాలన్నారు. అన్నది ఈ జతను అమ్మిన తర్వాత కాలు నయం అయింది.
కాలు నయమయ్యి అన్నాదేవి తీసుకొని వాళ్ళు పూటీ పందాలకు పెట్టాలనే ఆలోచనతోటి అసలు తీసుకుందామని అనుకున్నారు. అంటే ఈ లోపలనే అతనికి దురదృష్టవశాత్తు మనకి జరిగి అతనికి కొంచెం పచ్చివాతం రావటం అట్లా జరిగింది. లేకపోతే కాలు దెబ్బ తగిలింది, కాలు నయమైంది, బాగా లైన్ గాని తిరిగాడు, వెలిగాడు బాగానే. ఆయన అంటే మేము కూడా కొంచెం వెళ్ళేవాళ్ళం, మేము కూడా ఫలానా ఇది అని మాకు కూడా కొంచెం పేరు కోసమే మేము వెళ్ళేవాళ్ళం. మాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు దాని గురించి మేము అసలు ఆశించేవాళ్ళం కాదు. దానికోసం మాకు కూడా మాకంటే అప్పుడు ఈ రోజు ఎద్దులు ఏదన్నా బేటాలు వేయాలన్నా ఇదన్నా ఇట్లాంటి పిల్లలు ఎవరికి బెమలు లేవు, అసలు రావట్లేదు. ఆ రోజు మాకు ఎవడన్నా పిలిస్తే చాలు అటక్కన పట్టుకుందామని వెళ్ళే ఒక విధానంగా మేము వెళ్ళేవాళ్ళం. అట్ట పోయేవాళ్ళం. బాగానే తోలారు వాళ్ళు. తోలినన్నాళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బాగా పోటీ పందాలు కానించి కూడా బాగా తోలారు. మొన్న మధ్య వెళ్తే నేను ఎవరు రావట్లేని ఫీలింగ్ తో చాలా బాధపడుతున్నా. అవును, బాధపడుతున్నాడంటే మేము వెళ్ళొస్తాం, 10 రోజులకు వస్తాడు, 10 రోజులకు వెళ్ళొస్తాం. కాకపోతే ఏంటంటే అతను నట్టులే ఆయన లైఫ్ మొత్తం కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, ఒక తలనొప్పి ఒక ఇది లేకుండా తిరిగినోడు కాబట్టి దురదృష్టవశాత్తు హఠాత్తుగా మంచంలో పడేసరికి అతనికి నేను ఇంక కోలుకుంటానా లేదా అనేది కొంచెం అవగాహనతో భయపడుతున్నాడు మనిషి. దాని మూలకంగా ఇది అవుతుంది. భగవంతుడి దయ వల్ల అతను కోలుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. కోలుకొని మళ్ళీ తిరగాలి బాగా అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. మహదేవపురం పందెం నుంచి వస్తా కూడా చాలా సరదాగా అక్కడ ఆపాము. మనం అందరం పలావ్ తిన్నాము అందరం హోటల్ దగ్గర. ఆ ఆటోలోనే వచ్చాను. ఏంటంటే కుర్రోళ్ళు చేతులు ఆడుకుంటారు బాబా మధ్యలో. అవును, అంతలా దాదాపు అక్కడ ఉన్న వాళ్ళంతా ఓల్డ్. అవును, వయసు గల్లా వాళ్ళే వచ్చారు. ఏంద్రా అనుకుంటా సరదా గడిచేవారు. ఆ రోజు వాళ్ళ ఇయ్యంకుడు కోటిరెడ్డి, వాళ్ళ తమ్ముడు మరి పగడా శ్రీనివాసరెడ్డి అని అతను, కట్టోరపాలెం కోటిరెడ్డి, నేను అందరం వచ్చాం ఆటోలోనే. నువ్వు వచ్చావు ఆ రోజు ఒక హోటల్ దగ్గర పలావ్ తిన్నావు, నువ్వు చపాతి పరోటా ఏదో తిన్నావు, రోటీయో. మేము కూడా ఇంకా అంతా కలిసి వచ్చాం. తర్వాత ఖాళీ లేదు నాకు బస్సు అంటే ఆటోలో చాలా ఖాళీ ఉంది రమ్మన్నా వచ్చాము. ఆ రోజు సరదాగా కలిసిపోతాడు. కానీ అలాంటి సరదా సన్నివేశాలు గుర్తు చేసుకుని మళ్ళీ తిరిగి రావని ఆ బాధనైతే నేను కూడా అనుకుంటున్నాం. భగవంతుడు అతన్ని దయ చూపిస్తే అతను లేచి మళ్ళీ తిరిగితే మాకు కూడా కొంచెం సలహాలు ఇస్తుంటాడు, అటు కాదు రైట్ అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. బతుకున్నప్పుడు వచ్చేది, బాగా బతుకుతున్నప్పుడు ఎంతో మంది వస్తుంటారు. ఆయన ఏదన్నా ఇదైనప్పుడే చేయటం కాదు, అతను ఏదన్నా తేడా పడ్డప్పుడు పోయి వెళ్ళి పలకరించినోడే మంచి ఇది ఆప్తుడు అతనికి అని చెప్పి మేము అనుకుంటాం. వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం లేవలేని పరిస్థితుల్లో నీళ్లు గోలు పోసుకోవాలంటే బాత్రూంలో తీసుకెళ్లి కూర్చోబెట్టి కాసేపు 10 నిమిషాలు మాట్లాడి వస్తాం. మనం పనులు చెప్పాను, కాసేపు కూర్చొని మాట్లాడి వస్తే అతనికి కూడా కొంచెం కాలక్షేపంగా ఉంటది. ఏదో మన వాళ్ళు వచ్చారని కొంచెం ఇదిగా ఉంటది. మేము కూడా చెబుతాం, పర్వాలేదు బాబాయ్ కోలుకుంటాలే అని చెప్పి. భగవంతుడి దయ వల్ల అతను కూడా కోలుకొని బాగా తిరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. పందాలప్పుడు కూడా బాగా చూసుకునేవాడు వచ్చిన వాళ్ళందరూ. అవును, ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. భోజనాలకైనా ఇది ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు కానీ ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా భోజనాలు అవి పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు అన్ని వండుకొని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. మేము అంతమంది వచ్చినా టిఫిన్కి పెట్టుకొని బిర్రుగా రమ్మనేవాడు, తినేవాళ్ళు. దాని గురించి ఇబ్బంది లేదు. అతన్ని భగవంతుడి దయ వల్ల అతను కూడా కోలుకుంటే మాకు కూడా ఏదన్నా చిన్న చిన్న సలహాలు ఇస్తుంటాడు. మాకు కూడా తెలిసి తెలియని ఏదన్నా అట్లా ఉంటే ఇట్లా ఉంటే సరి చేసుకుంటారు అని చెప్తుంటాడు అని మేము కూడా అనుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుడి దయ వల్ల వాళ్ళు పెట్టింది. మళ్ళీ ఫస్ట్ 11 ఈతల నుంచి అది మా దగ్గర వచ్చేసరికి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు నీ పోటీ వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఏంటంటే 4 ఈతలు 5 ఈతలు అని అనుకుంటారు. అలానే మా దగ్గర 11 ఈతలు వేసింది. అంటే నేను ఆవుని బాగా మేపుకుంటాను. ఏదో చిన్న దూడప్పుడు తెచ్చుకున్నాను, ఇంకా దానికి ఏదో మేపుకుంటుంటాను. దానివల్ల ఆవుని నట్టుబడినాను. వానకైనా దేనికైనా బాగా మేపుతాను. అందువల్లే కొంచెం బాగుంటుంది ఆవు. ఎక్కువ కోడదోడు, మొన్న కోడదోడు నెక్స్ట్ దీనికి నెక్స్ట్ అంతా 2 నెలలు అవుతుంది. సంతమాగులూరు కోటిరెడ్డికి ఇచ్చాను. దాన్ని 43,000కి ఇచ్చాను.
కోటిరెడ్డి ఫోన్ చేసి కాదన్నా ఈ ఒక్కదోడ నాకు ఇయ్యను అని చెప్పి కోటేసి అది ఫోన్ చేయించి ఇస్తే సరేలే అని చెప్పి అంతగా అడిగాడు కానీ నేను ఇంకా ఇచ్చాను. వాళ్ళకి ఎవరికి చుట్టాల దగ్గర ఇంకోటి ఉందంట, దానికి వాళ్ళకి దోలాలన్నా అని చెప్పి బలవంతం చేస్తే సరేలే అని ఇచ్చాను. మాకు ఆవు వల్ల అంటే నేను సౌక రోజుల్లో సంపాదించలేదు కానీ ఈ పందాల ఫీల్డ్ని పడి ఆ సౌక రోజుల్లో ఎకరం 1,30,000 అట్లా అప్పుడు నేను కోళ్ళు లక్షలు అది పెట్టి కొన్నాను. సంపాదించలేదు కానీ కాకపోతే జనంలో కొంచెం మనం అట్లా. మీ ఊరికి ఈ రంగానికి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ రంగంలో ఒక గొప్ప మంచి పేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోయేద్దు వేమారం ఎద్దు. పేరు వేమారం ఎద్దు అసలు అంటే మా ఊరు యామారం ఎద్దు అసలు మా ఊరు పుట్టకది. అదే మీ ఊరు పుట్టక కానీ పేరు మాత్రం వేమారం యామారం. అసలు మా ఊరు ఏమైందంటే అసలు ఆవుల బసవ ఇది ఆవుల బసవగా అసలు ఆవు మా ఊరు సోదరులు సుబ్బాయమ్మ గారని కందులు సుబ్బాయమ్మ వాళ్ళదైతే ఆవు బసవని మేపుకోమని ఇచ్చారు. ఇస్తే దానికి వేసిన కోడదోడది ఎద్దు దూడని మంచిదాన్ని వేసింది. వేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ దానికి నాయన పట్టేవాళ్ళు బేరం 13,000కి వాళ్ళు తోలకెళ్ళ 500 ఎంతో బాయని ఇచ్చారు. నేనే బేరం చేశాను. తోలకెళ్ళకపోతే తర్వాత కొడిదిన వాళ్ళు వచ్చి కొన్నారు 14,000కి కొని తోలకెళ్ళారు. తోలకెళ్ళిన తర్వాత వాళ్ళు మరి కొంచెం అది ఒక మనిషిని కొంచెం అంటది ఫస్ట్ కాడి నుంచి కొంచెం ఉంది దాని దగ్గర. వాళ్ళు ఆపలేక ఎట్ట సంగతో మళ్ళీ యామారపాళ్ళకి అమ్మారు. దాన్ని కలిపేసి బాగా ప్రాక్టీస్ పెట్టి బాగానే చేస్తే అంటే మెయిన్ ప్లేసులకు రాలేదు కానీ బాగానే బనగానపల్లి ఒక పందెం ఇంకోసారి 1-2 పందాలు తీశారటు. తీసిన తర్వాత మాకు నర్సాపేట పందెం వచ్చేసరికి నాగిరెడ్డి కొన్నాడు దాన్ని. నాగిరెడ్డి కొన్న కాడి నుంచి దాని వెలుగు అట్లా పోయింది. ఇంకా జిల్లెల నాగిరెడ్డి గారు కొనుక్కున్నారు. నాగిరెడ్డి గారు కొనుక్కున్న తర్వాత బనగా ఇక్కడ గురిజాల పందెం కొట్టాడు. నెక్స్ట్ వీరు పందెంలో పెట్టి వాళ్ళ దాన్ని పెట్టి గురిజాల పందెం కొట్టాడు. కొట్టిన తర్వాత ఇంకా కుక్కల నాగేశ్వరరావు కొన్నాడు. కుక్కల నాగేశ్వరరావు 4 లక్షలకు చిల్లరకి ఎంతకో కొన్నాడు. కొని నాగిరెడ్డి గారే ఇంకా సారథ్యం ఇంకా మొత్తం మెయింటింగ్ మొత్తం నువ్వు ఏమని చేసుకో నాగిరెడ్డి గారు, మాకు సంబంధం లేదు. మా ఎద్దులు వచ్చేసరికి ఫస్ట్ తోలాలి, అది మన ఎద్దు ఫస్ట్ ఉండాలి. ఇలా కృష్ణా జిల్లా అటు పోతేనో నా పేరు పెట్టుకో, రాయలసీమ పోతే నీ పేరు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. మన ఎద్దు మాత్రం ఎక్కడ ఉండా సరే ఫస్ట్ తోలాలి అని చెప్పి అని మొత్తం మెయింటింగ్ అంతా నాగిరెడ్డి గారికి ఇచ్చారు. కుక్కల నాగేశ్వరరావు గారు. అతను నాగిరెడ్డి గారి సారథ్యంలో బాగానే నడిచింది, బాగా తోలింది ఎద్దు, మంచి పేరు తెచ్చింది. బాగా పేరు అంటే అంత పేరు తర్వాత దేరాక ఒక్కదానికే వచ్చింది కానీ ఇంకా ఆ పేరు తర్వాత గాంధీయం తోలింది. గాంధీయం జత మీద కాదు సింగిల్ గా తోలింది కాబట్టి అంతే దాని అంత పేరు ఒక దేరాకే వచ్చింది. బాగా తోలింది యామారం గిత్త. ఎక్కడికి పోయినా ఇప్పుడు అటు పోతేనేమో పెదకొట్టాల శివారెడ్డి గారు వేసిన శాసనాలు మొత్తం చేర్పింది. కాన్ వెంకటేశ్వర వేసినాయి. ఇక్కడ ఇక్కడ ఆకులు కనపారం గాని ఇక్కడ ఎక్కడైనా సరే ఇక చాలా శాసనాలు వేసినాయి. మొత్తం నాగిరెడ్డి గారికి గిత్త చెరుపుకుంటూ వచ్చింది. అది మా ఊరిది అని మంచి పేరు. మాకు కూడా కొంచెం బాగా ఇది ఎప్పుడైనా వ్యవహారం పేరే పడింది. వ్యవహారం అనే పేరు పడింది. అంటే నాగిరెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు కాబట్టి ఇంకా పేరు అయిపోయింది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను కేటగిరీలో దించుతాను అంటే తర్వాత ఇంకా నేను ఎవరికన్నా నమ్మినా గానీ కూరపాటి పేరు పోయిద్దిగా కుందురూరుపాలెం కోయడలరా అని అంటారు. కానీ ఈ అంటే తిరిగినాయి కాబట్టి కూరపాటి అని అనుకుంటారు. అవును, తెలియని గిత్త అయితే ఏమంటారంటే తొలిగి తీసేటప్పుడు ఏమారం గిత్త అని అనుకుంటారు కదా. ఈ అంటే కూరపాటి తిరిగినాయి కాబట్టి నిరుడు ముందటేడాల్లో తిరిగినాయి, అందువల్ల అనిరెడ్డి గారి కోళ్ళు అని అనుకోవచ్చు. తప్పులేదు దానికి. నేను కూడా ఇది అన్నా, ఎందుకంటే అనిరెడ్డి గారి పేరు చెప్పుకోవటం అనేది నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటది. ఆయన అడుగుజాడల్లో నడవాలని నేను అనుకుంటున్నాను. ఆయనకు కూడా భగవంతుడి దయ వల్ల మనస్ఫూర్తిగా కోరుకోవాలి, తిరిగి మళ్ళీ నా కోడెల కాడికి రావాలి, వచ్చి నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి, ఎట్టగాదరా ఇట్లా మేపుకోమని అని చెప్పి అనాలి అని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఆయన మనస్ఫూర్తిగా కోలుకొని దవక్కన పై లేచి తిరిగితే మాకు కూడా అంత ఇదిగా బాగుంటది అనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ నుంచి ఒక పాఠం అయితే నేర్చుకోవచ్చు. చెప్పండి సార్. ఒక చిన్న సన్నకారు రైతు ఎద్దులు మేపడం అంటే
ఎంత కష్టమో లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురైతాయో మీ నుంచి అయితే నేర్చుకోవచ్చా కదా? అవును సార్. మీరు తొలిగా నాళ్ళలో తెచ్చుకున్నప్పుడు సార్ మేపే అంటే సార్ మనకి తొలి నాళ్ళలో మీరు గిత్తలు తెచ్చుకున్నప్పుడు జతపళ్ళ కోసం అని తీసుకొస్తే అది 4 పన్నుకి వెళ్ళేది. అవును. బేరం అయిన తర్వాత ఇంకో పన్ను వేసి అసలు ఆ కష్టం అనేది అసలు నేను కష్టంలో కూర్చున్నప్పుడు సార్ నాకు అది పోయేసరికి ఇది పోయేసరికి అది పోయేసరికి ఇది అట్లా దెబ్బ మీద దెబ్బ తగిలితే ఏంటంటే మనం కొద్దిలో రూపాయి ఇస్తే తినేవాళ్ళమే కానీ రూపాయి పెట్టి తట్టుకునేవాళ్ళం కాదు. దాని మూలకంగా నేను పేరు కోసం ఏదో దిగాం మనం ఆ రంగంలో, దానికోసం కానీ దెబ్బ తగిలితే తట్టుకునేవాళ్ళం కాదు. ఏందబ్బా మనకని చెప్పి సింగిల్ గా కూర్చున్నప్పుడు చాలా బాధపడేవాడిని నేను. ఎందుకంటే నేను కొద్దోడిని, నాకు పిల్లలు 2 చదువుకుంటున్నారు. పెద్దోడు చదువులు అయిపోయిన 2కి. ఇప్పుడైతే ఈ చిన్నప్పటి నుంచి ఈ కోడలు సాకను వాళ్ళ సాకను అనేది ఏదో పొలం వేసుకుంటా ఇట్లా సాక్కుంటా ఇదేదో వచ్చాను. మా నాన్నగారు 1 ఎకరం ఇచ్చాడు నాకు, ఎకరం పొలం. నేను ఒక 2 ఎకరాలు కొనుక్కున్నాను. అప్పుడు ఆ 3 ఎకరాల పొలంతో నేను జీవనం సాగించుకుంటా. ఏదో అదే స్టార్టింగ్ లో మీరు ఆ ఎద్దులో కొనకపోతే ఇంకో 4-3 ఎకరాలు కొనుక్కున్నారు. 4-3 ఎకరాలు కాదు సార్. ఆ రోజుల్లో నేను 1,50,000 పెట్టి కొండి కొన్నప్పుడు ₹1,00,000 1,10,000 ఎకరం. నేను ఆ మూమెంట్ లో ఏటా పొలం 10 ఎకరాలు వేసేవాడిని. ఏదైనా వరి గానీ ఏదైనా పండించి బాగా సేద్యం చేస్తాను నేను. మా ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ఊళ్ళో అప్పుడు 3 బళ్ళేనండి ఉండేది. మేము సగం ఊరికి తోలకందోలేవాళ్ళం. అట్లా సాగిచ్చే టైంలో నేను ఉంటే 7-8 ఎకరాల పొలం కొనుక్కునేవాడిని ఆ రోజుల్లో. ఈ పిచ్చి మూలకం కదా మనం పొలం కొనలేకపోయాం. కాకపోతే పిల్లల్ని అయితే చదివించాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి అని. భగవంతుడు దేవాల చిన్నోడికి జాబ్ వచ్చింది. వాడు B.Pharmacy చదివాడు ఫార్మసీ కంపెనీలో, హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ లో చేరాడు. పెద్దోడు బీటెక్ చేశాడు. కోచింగ్ నేర్చుకున్నాడు 2 సంవత్సరాలు. ఈయన అలబోతే ఏదైనా ట్రై చేస్తానా అని చెప్తున్నాడు. అదే ఏంటంటే ఒక చిన్న సన్నకారు రైతు ఎద్దులు మేపాలంటే చెన్నై తీసుకొచ్చుకొని వచ్చినప్పుడు అమ్ముకోవటం అది ఉత్తమం. ఎందుకంటే అది కాక నాకంటే ఇప్పుడు చుట్టుపక్కల వచ్చేసరికి తెలంగాణ కానీ రాయలసీమ కానీ మన ఆంధ్ర కానీ వచ్చేసరికి నా దగ్గర దోళ్ళు ఉన్నాయంటే కొంచెం పేరు ఉంటది. పలాని బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర దోళ్ళు ఉన్నాయి అంటే మంచిదైతేనే కొంటడో లేకపోతే లేదని కొంచెం అవగాహన ఉంటది. దాని మూలకంగా నేను 2 సంవత్సరాల నుంచి దోళ్ళు తెచ్చి ఏదో పావలా బేడ వస్తే అమ్ముకోవటం మేపటం ప్రాక్టీస్ బాగా పెడతాను. పనికి వచ్చిద్ది అనుకుంటే ఉంచుతాను. లేకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా ఇది పనికి రాదన్నా వద్దు మాట పోయిద్ది అంట. ఎందుకంటే నేను పందెం కాడికి వెళ్తాను, ఎవరైనా తోలటానికి వెళ్తాను. అరే ఇట్టాడు దాన్ని ఇచ్చివు నువ్వు అని చెప్పి నలుగురిలో పట్టుకుని అడిగితే నాకు నావరదగా ఉంటది. పనికి వచ్చిద్ది అనుకుంటేనే ఇస్తానన్నా, ఉపయోగపడిద్ది అనుకుంటే ఎవరికైనా ఫీల్డ్ లెక్కల్లో ఇస్తా, లేకపోతే వ్యవసాయం లెక్కల్లోనో ఎట్లా అమ్మేస్తా నేను. అట్లాగే ఇచ్చాను నేను. నాకు కొంచెం భగవంతుడి దయ వల్ల పలానూరి కొంచెం పేరు బాగానే ఉంది. ఎక్కడెక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ పెద్దోళ్ళు కూడా నా దగ్గర దోళ్ళు మంచి మేపుతాడనే పేరు ఒకటి ఉంది. కాకపోతే ఏం జరిగిందంటే మేపుకుంటా ఉండేసరికి ఇంకా అనివిరెడ్డి గారికి అట్లా జరగటం, అది జరిగిన తర్వాత ఆయన అమ్ముతానంటాం. అమ్మితేనంటే ఎద్దులు పళ్ళల్లో బాగా నలపలేదు కాబట్టి ఏదన్నా ఉపయోగపడతాయో, ఏదన్నా భగవంతుడి దయ వల్ల నాకు పనికి వస్తాయో అని చెప్పి నేను తెచ్చుకోవటం అట్లా జరిగింది. భగవంతుడి దయ వల్ల మరి రేపు కేటగిరీలో దిగితే ఏదైనా మరి ఆ భగవంతుడు మరి మనం ఏం చేస్తారో నేను కొద్దిని ఏదన్నా బయటపడతానని చెప్పి నేను అనుకుంటున్నాను.